బుక్స్ ఫైటింగ్ పీక్స్ కి చేరింది. యువగలం పాదయాత్రలో మంత్రి లోకేష్ రెడ్ బుక్ పేరుతో హల్చల్ చేశారు. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న పరిణామాలకు కూడా రెడ్ బుక్ కారణమని ఫ్యాన్ లీడర్లు చెబుతున్నారు. అయితే ఇదే సమయంలో వైసీపీ అధినేత జగన్ కూడా గుడ్ బుక్ అంటూ తెర మీదకు వచ్చారు. ఇంతకీ గుడ్ బుక్ లో ఏముంది? దాంతో జగన్ ఏం చేయబోతున్నారు? ఏపీలో పీక్స్ కి చేరిన బుక్స్ ఫైటింగ్. యువగలం పాదయాత్ర లోకేష్ రెడ్ బుక్ ప్రస్తావన. ఏపీలో రెడ్ బుక్ పాలన జరుగుతుందని ఫ్యాన్ పార్టీ ఆరోపణ. గుడ్ బుక్ అంటూ తెర మీదకు వచ్చిన మాజీ సీఎం జగన్. జగన్ రాస్తున్న గుడ్ బుక్ లో ఏముంది? గుడ్ బుక్ తో జగన్ ఏం చేయబోతున్నారు? ఏపీలో ఇప్పుడు బుక్కుల రాజకీయం పీక్ లెవెల్లోకి చేరింది. టీడీపీ నేతలు రెడ్ బుక్కులంటూ పెద్ద ఎత్తున రాజకీయాలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఏం జరిగినా ఇప్పుడు బుక్కులకు ప్రాధాన్యం పెరిగిపోయింది. అధికారుల బదిలీ నుంచి సస్పెన్షన్ల వరకు, వైసీపీ నేతలపై కేసుల నుంచి విమర్శల వరకు కూడా రెడ్ బుక్కుల రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ కూడా గుడ్ బుక్ పేరుతో కొత్త సంస్కృతికి తెరలేపారు. అయితే ఏపీలో బుక్కుల సంస్కృతి టీడీపీతోనే ప్రారంభమైంది. యువగలం పాదయాత్రలో ప్రస్తుత మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ పేరును ప్రస్తావించారు. అంతేకాదు అధికారులు, నాయకుల పేర్లను రాస్తున్నారని, మంత్రుల పేర్లు కూడా అందులో ఉన్నాయని అప్పట్లోనే ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక వైసీపీ పార్టీ హయాంలో టీడీపీ నేతలు ఇబ్బంది పెట్టారని, చట్ట ప్రకారం వ్యవహరించలేదని ఆరోపిస్తూ పలువురు ఐపీఎస్లపైన చర్యలు తీసుకున్నారు. అధికారులకు చురకలంటించిన తరువాత జోగు రమేష్ వంటి మాజీ మంత్రులపైన కేసులు నమోదయ్యాయి. అయితే అవన్నీ రెడ్ బుక్లో ఉన్న పేర్లేనన్నది వైసీపీ నేతల ఆరోపణ. ఫ్యాన్ పార్టీ లీడర్లపై సైకిల్ పార్టీ మౌనంగా ఉంది. నారా లోకేష్ మాత్రం తరచుగా రెడ్ బుక్ గురించి మాట్లాడుతూనే ఉన్నారు. అవును, రెడ్ బుక్ సజీవంగానే ఉందని, దానిలో ఉన్న పేర్లను బట్టి చర్యలు తప్పవని కూడా ఆయన హెచ్చరిస్తూ వస్తున్నారు. ఇలాంటి కీలక సమయంలో జగన్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ తాము కూడా గుడ్ బుక్ రాసుకొస్తున్నామని చెప్పారు. పార్టీ అధినేతలు, కార్యకర్తలు మాత్రం రెడ్ బుక్ రాస్తున్నారని, తాను మాత్రం గుడ్ బుక్ రాసుకున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే దీని వెనుక వ్యూహం ఏంటి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం కూటమి సర్కారు ఉండడంతో ఏ అధికారి అయినా సర్కారు పెద్దల మాటే వింటారు. ఇది వైసీపీకి సంకటంగా మారింది. కేసులు పెట్టడం, వేధించడం వచ్చే 4 ఏళ్లలో పెరుగుతుందని కూడా అంచనా వేస్తున్నారు వైసీపీ. దీంతో పార్టీల పరంగా ఎలాంటి నిర్ణయం తీసుకున్న అధికారులు మాత్రం జాగ్రత్తగా ఉండాలన్న హెచ్చరికలను జగన్ ఈ గుడ్ బుక్ ద్వారా స్పష్టం చేస్తున్నట్లు అర్థమైందని అంటున్నారు పరిశీలకులు. అయితే ఇది ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.